లేవు, సరిగా లేవు, మస్తు ఇబ్బంది అవుతుంది ఈ బాత్రూంలో. అదే ఇబ్బంది బాగుంది. ఎప్పటిలాగా ఫ్రెష్గా లేదు, మొత్తం చెత్త చెత్త ఉంది. ఎప్పటికి ఫ్రెష్గా ఉండేది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేది. ప్రభుత్వం చెప్తుంది కదా 250 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పి. ఎక్కడ ఖర్చు పెట్టి ఏం లేదు, ఏం సర్వతి లేనే లేదు. అప్పుడే బాగుంది, ఈసారి బాగలేదు. వాటర్ అసలు చుక్కలేవు, చాలా ఇబ్బంది ఉంది సార్. చాలా తక్కువ అండి ఇక్కడ. లేడీస్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ఈసారి కష్టం అవుతుంది. మేము వరంగల్ నుండి వచ్చినాం, వరంగల్ కరీంబాద్ మాది. చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్కి అయితే, జెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ అయితే మాత్రం ఏం వస్తలేవు ఇక్కడ, చాలా ఇబ్బంది అవుతుంది. పోయినసారి లెక్కలేదు, ఈసారి. ఇప్పుడు ప్రతి ఒక్క పనికి ఏదైనా యూజ్ చేయాలంటే ముందు వాటర్ మెయిన్. వాటర్ సదుపాయం అనేది లేదు. అందులో లేడీస్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకించి బాత్రూమ్ల విధంగా చాలా 250 కోట్లు రిలీజ్ చేసింది అయితే మాత్రం ఓన్లీ గుడికైతే చేశారు. ఈ మరమ్మతులు కానీ బాత్రూమ్లు కానీ ఇలాంటి ప్రత్యేక పబ్లిక్కి సంబంధించిన సదుపాయాలు అయితే చాలా దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ వాటర్ సదుపాయం అనేది చాలా దూరంగా పెట్టారు అనమాట. మినరల్ వాటర్ యూజ్ చేసుకున్న వాటర్ గురించి అయితే బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ కనీసం వాటర్ సదుపాయం లేదు. ఎక్కడ వాష్రూమ్స్ పెట్టారు కానీ అక్కడ వాటర్ సదుపాయం లేదు. మంచినీళ్ళు అయితే 100 రూపీస్, 5 లీటర్ల వాటర్ అయితే 5 లీటర్ల క్యాన్ వచ్చేసి 100 రూపాయలు. మినరల్ వాటర్ జనరల్ మామూలు తిరిగేది వాటినే మనం జనరల్ వాడుకోవాల్సి వస్తుంది. వంటకైతేనే దేనికైతేనే మనం వాళ్ళని తాగడానికి వాడే వాటర్ని కూడా బయటకు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది మెయిన్ సదుపాయాలు అయితే ఇది. ప్రత్యేకించి అయితే ఏం చేసేది లేదు. ముందుగా అయితే లేడీస్కి అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. వాటర్ మెయిన్ అయితే వాటర్ ఇబ్బంది. చిన్న ప్రాబ్లం ఉందండి ఇక్కడ. ఈ ప్రభుత్వాలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నా అంటున్నారు కానీ ఈ లేడీస్కి బాత్రూమ్ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుందండి. వాళ్ళు ఎంత ఖర్చు అయినా పెట్టండి, మంచిగా దేవుని టెంపుల్ అన్నీ చేయండి, అన్నీ చేస్తాను మంచిగా. వాటర్ సౌకర్యం లేవు, వాటర్ సప్లై లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చారు వాళ్ళ క్యూ పద్ధతి ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్కి కాదండి, జెంట్స్ అంటే ఏంటండి, జెంట్స్ అంటే ఎక్కడికైనా వెళ్తారు. అబ్బాయిలు అంటే ఎక్కడైనా కొంచెం వాళ్ళు వేరు. అమ్మాయిల ప్రాబ్లం చూడండి, మీకు ఇక్కడ బాత్రూమ్ కాడ ఫుల్ క్యూ ఉన్నది. దీన్ని మంచిగా చేసి కొంచెం ఇప్పుడు 2 నెలలకు ఒకసారి జాతర జరుగుతుంది. 100 కోట్లు పెడతాను జాతర దులుపుకొని వెళ్తుండ్రు. అట్లా కాకుండా ఈ పర్మనెంట్గా మంచిగా ఇక్కడ రూమ్ లెక్క కట్టి ఒక 10 దాదాపు ఒక 100 ఉంటాయి. ఇలా వచ్చిన వాళ్ళకు వాళ్ళకు మనుషులు పెట్టండి, 10 రూపాయలు ఇచ్చేది. ఇంత ఖర్చు పెట్టుకున్నాం, మేము డబ్బులు ఇవ్వకుండా పోలేం కదా. కానీ మా ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ బాత్రూమ్ విషయంలో. ఇప్పుడు ఏ ఇబ్బంది అయినా పడతామండి, వాళ్ళకి ఒకటి వాళ్ళ ఇబ్బంది మాత్రం ఎప్పటికీ గుర్తిస్తలేదు, ఏ ప్రభుత్వం గుర్తిస్తలేదు. ఇది 6వ జాతర రాబట్టి ఎప్పుడైనా వస్తాను, ఆడటం చేస్తాను, పోతాను. ఇటువంటి కడుతున్నారండి. వీటిని కూడా డెవలప్ చేయండి. ఇప్పుడు తిరుపతి ఉందండి, తిరుపతి డైలీ ఉండే ఇంతమంది తిరుపతిలో ఉంటారు, అయినా వాళ్ళకి అక్కడ మంచి వాటర్ ఫెసిలిటీ అన్నీ పెడతారు ప్రభుత్వాలు. అదే ఇక్కడ మేము 2 నెలలకు ఒకసారి వచ్చినా, ఆ 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు వీటిని అప్పుడు యూజ్ చేసినట్టు కొంచెం మంచిగా చేస్తే ఇబ్బంది ఉండేది. కానీ ఆడికి పోయేసరికి అంత వేరే పడుతుంది, పోలే క్యూ లైన్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చే ప్రాబ్లంలో వాటరు, బాత్రూమే అండి. ఈ డేరా లేకుండా కింద ఎండకైనా ఓడ్చుకునే వ్యవస్థలే కానీ ఈ ఆడవాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు మనసులో ఏంది అనే ఇబ్బంది కొంచెం ఉన్నదండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.